ఉమ్. పోయిన వారం ఏమో ఒకే ఉన్నారు. చెప్పండి అమ్మా, పోయిన వారం ఏం కూర వండుకున్నారు? ఆ, ఆ, ఆ. సరే, పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారు? అభిషేకంలో ఉన్న గొప్ప శక్తిని, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. సరే, ఈరోజు మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యం మీ పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. హల్లెలూయా. పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకోండి. అల్లరి చేస్తే పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. వాక్యం వినేటప్పుడు పరిశుద్ధాత్మను ఆటంకపరిచే వారంగా ఉంటాం. సరే, మన గురించి మనం అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటామంటే, వినాలి జాగ్రత్తగా. ఏమనుకుంటూ ఉంటామంటే, ఇక నేనేం చేయలేకపోతున్నాను, చేయాల్సిందంతా చేసేసాను. జాగ్రత్తగా వినండి, వినాలి. ఇక చేయాల్సిందంతా చేశాను, నా వల్ల కాదు, నా వల్ల ఇక నా సామర్థ్యం అయిపోయింది, నేను కష్టపడవలసినంత విధముగా కష్టపడ్డాను, ఇక నా వల్ల కాదు, ఇక మీ చేతికి అప్పగిస్తున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటాం. మన గురించి వినాలి జాగ్రత్తగా. మన గురించి మనము కొన్ని మార్లు తక్కువ అంచనాలు వేసుకుంటూ ఉంటాం. అవునా కాదా? తక్కువ అంచనాలు అంటే మన స్థితిని బట్టు, నేను బాగా డిస్టర్బ్ అవుతున్నాను, ఎవరి వల్ల? పిల్లల వల్ల. సరే, మన గురించి మన స్థితిని బట్టో కానీ, మన బలమును బట్టి, లేకపోతే మన గత జీవితాన్ని బట్టి కొన్ని మార్లు మనల్ని మనము తగ్గించుకుంటూ, కొన్ని మార్లు మనల్ని మనం దేనికి ఉపయోగపడని వారముగా ఎంచుకుంటూ ఉంటాం. అవునా కదా? ఒక్కొక్కసారి అయితే ఇది నా వల్లే అయింది, ఇది గర్వం. కానీ కొన్ని విషయాలలో మనల్ని మనం అణుచుకుంటూ ఉంటాం. దేవుడు ఏమంటూ ఉన్నాడు మన గురించి, మనము ఎలాగూ ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడు మన గురించి ఏమనుకుంటూ ఉన్నాడో, మనము మన గురించి ఏమనుకుంటూ ఉన్నామో, కొన్ని విషయాలు మనం నేర్చుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. సరే, మీ పక్కన వాళ్ళని ఒకసారి పలకరించండి. బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏంటి అని. మళ్ళీ వారం దాకా మీరు పలకరించరు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సరే, నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చాలు, వాక్యం ప్రారంభించబడింది. ఇంకెవరు మౌనంగా, ఇంకెవరో అల్లరి చేయకూడదు, మౌనంగా కూర్చోవాలి. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మోషేని దేవుడు ఎన్నుకున్న తర్వాత 40 సంవత్సరాలేమో రాజరికం బతికాడు. 40 సంవత్సరాలు ఎలా బతికాడు? ఏమీ తక్కువ కాల. రాజులు తినే ఆహారం తిన్నాడు. రాజ్యములో ఉన్న రాజులు నేర్చుకోవలసిన సకలమైన పాండిత్యమును నేర్చుకున్నాడు ఆయన. సకల విద్యల్లో నేర్పరితనమును కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. అయితే మరొక 40 సంవత్సరాలు అయిపోయేసరికి ఒక చిన్న గొడవ అయ్యి ఆ రాజ్యంలో నుండి పారిపోవాల్సి వచ్చింది. రాజ్యంలో నుండి పారిపోవాల్సి వచ్చి అక్కడ 40 సంవత్సరాలు ఏం చేశాడంటే గొర్రెలు కాసుకున్నాడు. ఏం కాసుకున్నాడు? ఎక్కడ అనుకున్నారు? కూషీయుల మధ్యలో, అంటే నల్ల జాతీయుల దగ్గర, ఆఫ్రికాన్స్ దగ్గర, ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కూషీయుల దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో, జాగ్రత్తగా వినాలి, గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో ఇతడు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇతడు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇతడు చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు. ఇతడు ప్రవర్తన చూసి అక్కడున్న మనుషుల్లో చాలా ప్రేమ కలిగింది. హల్లెలూయా. ప్రేమ కలిగి, అబ్బాయి నీకు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకో అని వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేసుకున్నాడు.
40 సంవత్సరాలు ఇలా అయిపోయింది, పిల్లలకు అన్నాడు. అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఒక వింత ఆయనకు కనబడుతుంది. ఏ వింత అంటే అక్కడ మంట అయితే వస్తుంది కానీ కాలిపోట్ల. ఏం కలుగుతుంది? మంట అయితే మండుతుంది కానీ కాలిపోట్ల. చూడండి చూడండి జాగ్రత్తగా. మనము కూడా కాలిపోతున్నాం అని మండుతున్నాం అని అనిపిస్తుంది. బాధల చేత, ఇబ్బందుల చేత ఆ మంట మనపై ఉంటుంది. కానీ మన దేవుడు మనల్ని కాలిపోనివ్వడు. హల్లెలూయా. మనల్ని తుడిచిపెట్టే దేవుడు కాదు, మనలను నిర్మూలము చేసిన దేవుడు ఆయనే మనలను నిర్మాణించాడు. ఆయనే మనలను రూపుదిద్దాడు. ఆయనే మనలను తన స్వహస్తాలతో చేసి తల్లి గర్భములో రూపింపబడకు మునిపే ఎరిగి ఉన్నాను. అబ్బాయి నువ్వేంటో ఇప్పుడు తెలుసుకుంటున్నావు నీ గురించి. నువ్వు చాలా మంది అనుకుంటున్నా నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా దేవుడికి తెలుసు సమస్తం. అయితే దేవుడు అక్కడ వింత చూసిన తర్వాత దేవుడు అన్నాడు కదా, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షలు విడిచిపెట్టు అన్న వెంటనే విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన వెంటనే ఆయన అన్నాడు కదా, మోషే నేను నిన్ను ఫరో ఎద్దుకు పంపుతున్నాను. ఎక్కడ పంపుతున్నాడు? ఎక్కడి నుండి అయితే పారిపోయాడో, ఎవరికైతే భయపడ్డాడో అక్కడికే పంపుతున్నాను అనేసరికి, ప్రభువా నా వల్ల కాదు, నేను మాట మాంద్యము కలిగిన వాడను. ఇంకేమన్నాడు చూడండి, నేర్పరిగా కలిగిన వాడేం కాదు, నేను నోటి మాంద్యము కలిగిన వాడను, నాలుక మాంద్యము కలిగిన వాడు. నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాట్లాడలేనయ్యా, నా వల్ల కాదు మాట్లాడడం. ఆ రోజుతో నేను మాట్లాడాలి అని అంటే నాకు మాట లేదు, మాట నేర్పరితనము లేదు, నేను నత్తివాడను అని దేవుని దగ్గర వంకలు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరో మోషే. దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళాల్సిందే, నిన్ను ఏర్పరుచుకున్నాను, నిన్ను నాయకుడిగా ప్రవక్తగా నేను ఏర్పరుచుకున్నాను. ఎవరు ఏర్పరుచుకున్నారు? దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవుడు ఏర్పరుచుకున్న తర్వాత మనుషుల్లో మోషేలో ఏం కలిగిందంటే భయం కలిగింది. మరణ భయం చేత పారిపోయి వచ్చాడు. చంపుతారని భయపడిన వాళ్ళ దగ్గరకే మరలా వెళ్ళి నా ప్రజలైన వారందరినీ నీవు పంపించాలి దేవుని ఆరాధన చేయడానికి అనే గొప్ప విడుదల విమోచన కర్తగా ఉండాలని దేవుడు నియమించాడు. చూడండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము. మోషే అంటున్న మాట అది, దేవుడు అంటున్న మాట చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న వారందరిలో నువ్వు సాత్వికుడవు. దేవుడు ఎన్నుకోవడానికి ప్రథమమైన కారణం అదే. దేవుడు ఏర్పరుచుకోవడానికి అన్ని అద్భుతాలు చేశాడో తెలుసా? ఇదిగో మోషే దగ్గరికి విడిపింపబడేటప్పుడు, అయ్యో మమ్మలను వీళ్ళు చంపాలనుకుంటున్నారే, మరీ ఎక్కువగా వ్యక్తి పనులు జరిగించాలనుకుంటున్నారే, ఇదిగో అమ్మాయి ఏ పని చేస్తారు? అయ్యా మేమా గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, గర్భిణీ స్త్రీలు కంఠానికి సిద్ధపడినప్పుడు మమ్మల్ని పిలుపుతారయ్యా, మేము వెళ్ళి కాన్పులు చేస్తాం. మిమ్మల్ని మీరేనా మంత్రసానులు? మేమే మంత్రసానులు. అయితే మీరు ఇశ్రాయేలు ఐగుప్తి లేకపోతే ఇశ్రాయేలీలలో యూదావారులో ఏ స్త్రీ అయినా గాని మగబిడ్డ జన్మించాడా ఆడబిడ్డ జన్మించారా మొదట మీరు చూస్తారా లేకపోతే తల్లిదండ్రులు చూస్తారా? అయ్యా మేమే చూస్తామయ్యా. అయితే మగపిల్లోడైతే చంపేయండి అక్కడే, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి. ఎందుకని? దేవుని కార్యములు నాయకుణ్ణి అడ్డగించడానికి, ఆ ప్రజలను విమోచించడానికి, పుట్టబోవు నాయకుణ్ణి అడ్డగించడానికి సాతాను పన్నాగాలు యేసు నామములో పటాపంచలైపోయాయి. గొప్ప విమోచకుడుగా మోషే జన్మించాడు. మళ్ళా వచ్చారు కొన్నాళ్ళు చూసి, ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడ చూసినా మగ పిల్లోడే కనపడుతున్నాడు. వాళ్ళ పిల్లవంటారు, అయ్యా ఏంటి మీకేం చెప్పాను?
మగ పిల్లలు పుడితే చంపేయమన్నానా లేదా? అన్నారే, చంపేయమన్నారు. మరేంటి మగ పిల్లలు కనపడుతున్నారు? ఎబ్రీ స్త్రీలు బహు చురుకైన వాళ్ళయ్యా. ఏమంటున్నారు? ఆ వచనానికి ముందు అంటారు కదా, వారు దేవునికి భయపడి. ఎవరికి భయపడ్డారు? ఎవరి ముందు నుంచున్నారు వాళ్ళు? రాజు ముందు నుంచున్నారు. రాజు ఖడ్గం పట్టుకొని, ఇదిగో నేను చెప్పింది చేయకపోతే చంపేస్తా అని బెదిరిస్తున్నా గాని రాజు బెదిరింపులకు భయపడకుండా, అయ్యా ఎబ్రీ స్త్రీలు బహు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళి ఎవరో చూసే లోపే వాళ్ళు పేటల మీద పిల్లలను కనే ఉంటున్నారు. హల్లెలూయా! అంత గొప్ప సాక్ష్యం. ఎందుకని? దేవునికి భయపడ్డారు. మోషేని దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? సాత్వికుడు. భూమి మీద ఎక్కడ? మన ఊర్లో, మన సంఘంలో, మన కుటుంబంలో కాదు, భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మోషే మిక్కిలి సాత్వికుడు. ఎవరైతే హెచ్చించబడాలి అంటే వాళ్ళు తగ్గించుకోవాలి. మనలను మనం హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. మనలను మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించబడే స్థితిలో ఉండాలి అని అంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. భూమి మీద సంఘములో ఉన్న వారందరిలో నేనే మిక్కిలి సాత్వికురాలుగా ఉండాలి, నేనే మిక్కిలి సాత్వికుడుగా ఉండాలి అనే బలమైన తీర్మానం తీసుకొని నీవు సంఘము కొరకును, సమాజము కొరకును, నశించిపోతున్న ఆత్మల కొరకును ప్రయాసపడడం నేర్చుకున్నావంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, ఏర్పరచుకుంటాడు. నీ ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా! ఎర్ర సముద్రం ఎదురు ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుగుతూ ఉంది. ప్రజలందరూ వచ్చేసి, మమ్మల్నేగా నువ్వు తీసుకొచ్చింది, నీ ద్వారానేగా మేము యేసయ్యలోకి వచ్చింది, ఏది దేవుడు చేసింది ఏది అని మన ద్వారా రక్షించబడిన వారు మనల్ని ఏలెత్తి చూపించినా గానీ ఓరక నిలిచి ఉండబ్బాయ్, దేవుడు చేసే మహిమను చూడండి అంతే. అప్పటికప్పుడే మోసే నీ చేతిలో ఏముంది? కర్ర, ఎత్తి చూపించు అన్న వెంటనే పాయలేదు. దారి లేదు. అగమ్య గోచరములో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అయినప్పటికీ నీ దేవుడు మార్గాన్ని సిద్ధపరచగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా! నీ జీవితంలో కూడా దారులన్నీ మూసివేయబడినా కూడా అసలు నేను ఎటు కదలలేనటువంటి పరిస్థితి, నేను ఎటు మెదలలేనటువంటి పరిస్థితి, నా జీవితం ఏంటో అగమ్య గోచరముగా మారిపోతుందయ్యా, నా బిడ్డల భవిష్యత్తు ఏంటో అగమ్య గోచరముగా మారిపోతున్నాయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనకు మొర్రపెట్టినట్లయితే మార్గము లేని చోట కూడా ఆయన మార్గమును ఏర్పరచగలిగిన వాడు ఆయన. హల్లెలూయా! అప్పుడు వారందరూ ఏం చేశారు? పాటలు పాడుకుంటూ నడిచి వెళ్ళారు. ఆరిన్యాల మీద నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా! పాటలు పాడుకుంటమే కాదు, ఇంకో పని చేశారు. వాళ్ళు ఏం చేశారు అనుకున్నారు? నడుచుకుంటూ వెళ్తూ వీళ్ళు వెళ్ళిన వెంటనే మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఎవరో ఫరో సైన్యం. వీళ్ళకి మార్గం ఏర్పరిచిన దేవుడు, వీళ్ళకు మార్గముగా ఉన్న ఆ దారే ఇప్పుడు ఏమైపోయింది? వారికి మృత్యువైపోయింది. వాళ్ళు అనుకుని ఉంటారు వచ్చేటప్పుడు ఫరో సైన్యం, అరే ఎటు కదలలేరు మెదలలేరురా. సాతాను కూడా అనుకుంటున్నాడేమో, ఎటు కథలు లేకుండా మెదలు లేకుండా వీళ్ళ జీవితాన్ని చేద్దాం, వీళ్ళ పిల్లల జీవితాన్ని చేద్దాం, వీళ్ళ భర్తల జీవితాన్ని చేద్దాం, ఈ కుటుంబ జీవితాన్ని చేద్దాం, ఈ సంఘం జీవితాన్ని చేద్దాం, ఎటు కథలు లేకుండా మెదలు లేకుండా చెయ్యాలి అని ప్రయత్నాలు చేసే పన్నాగాలు ఏమైపోయినాయి? వచ్చారు, రండి రండి రండి, రానిచ్చాడు 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 రానిచ్చాడు. ఎప్పుడైతే వీరు సముద్రం దాటారో వీరు కూడా వారిని తరుముతూ వచ్చారో, సముద్రము మధ్యలోకి రాగానే ఆ సముద్రమే వాళ్ళని. హల్లెలూయా! అందుకని నష్టం కలిగిన మాట తప్పే వారముగా ఉండకూడదు. నష్టం కలిగిన సరే, సాత్వికంగా ఉంటే దేవుడు మనలను ఎన్నుకుంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయుల రాజు ఎవన్ని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు,
చచ్చిన కుక్కను కదా, మిన్నిల్ని కదా. చాలు. దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎవరు అనుకున్నారు తరిమేది? వినండి వినండి, నా వైపు చూడండి. తరిమేది ఎవరు అనుకున్నారు? సౌలు. సౌలు బంధువుడే దావీదుకి. ఏ రకంగా బంధువుడు? అరే, గొలియాతుని చూసి వారం రోజులు భయపడుతున్నారు ప్రజలందరూ కూడా. అసలు అంత ఎత్తు, ఆ ఖడ్గం, ఆ బలం, గొలియాతును చూసిన వారందరూ ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఆగిపోతే దావీదుని పిలిచాడు. దావీదు, నాన్నగారు, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళారు కానీ వాళ్ళకి భోజనం తీసుకొని వెళ్ళు. సరే నాన్నగారు, భోజనం తీసుకొని వెళ్ళు. తీసుకువెళ్ళేసరికి అక్కడున్న పరిస్థితి అంతా ఆందోళనగా ఉంది. భయం, బిక్కుమంటూ కూడా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళి, అన్నా, ఎవడన్నాడు మన దేవుణ్ణి దూషిస్తున్నాడు, మౌనంగా ఉండరా, అసలు నిన్ను రమ్మన్నారు ఈ టైంలో, బయట పక్కెళ్ళు అనగానే పక్కెళ్ళాడు. ఎవరయ్యా ఆయన? ఎవడయ్యాడు? ఎవరంటలా? ఎవడీడు? జీవము కలిగిన దేవుణ్ణి దూషిస్తున్నాడు, వాని నేను చంపేస్తా అన్న వెంటనే, చంపేది ఎవరు? ఎంతకన్నా నీకంటే బలవంతుడు, నీకంటే యుద్ధం నేర్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, బయటకెళ్ళు, పక్కెళ్ళు అని అందరు పక్కకు పంపించి ఈ మాట రాజుగారి దగ్గరికి వెళ్ళింది. అయ్యా రాజుగారు, కుర్రోడు వచ్చాడు, ఆ కుర్రోడు నేను చంపుతాను అంటున్నాడు, ఏం చేయమంట? పిలవండి రాని. మన అందరిలో లేని ధైర్యం వాళ్ళు ఉందని పిలవండి. పిలిపించారు. రాజరేఖపు కవచాలు అన్నీ కూడా ధరింపజేసేసరికి కృంగిపోయాడు. ఇక మొయ్యలేక అన్ని పక్కన పెట్టేసి తన దగ్గర ఉంది. మోషే దగ్గర ఏముంది? ఏం చూపించాడు? కర్ర. దావీదు దగ్గర ఏముందో చెప్పనా? ఒడిసెలు ఉంది. ఒడిసెలు పట్టుకొని బయలుదేరాడు. నేనేమన్నా కుక్కనేరా అన్నాడు గొలియాతు. ఏమన్నాడు? అవును, కుక్కవే, జీవము కలిగిన దేవుని దూషించిన నీవు కుక్కవే. ఒడిశాలు తిప్పాడు. ఒక్క దెబ్బతో ఏమైపోయాడు? పడిపోతే తన కత్తితోనే తన శిరస్సును నరికి తీసుకుని వచ్చాడు. అంతకంటే ముందు సౌలు ఒక ప్రకటన చెప్పాడు. ఏంటంటే, ఎవరైతే గొలియాతుని చంపుతారో వాళ్ళకే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అబ్బాయి అన్నాడు. ఒక కుమార్తెని ఇస్తానన్నాడు. ఇలా ఇక మీకు మేకాలు ఉందిగా, మేకాలను ఇచ్చేద్దాంలే అని మేకాలనిచ్చి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితులన్నీ మారిపోయినాయి. సౌలు వేల కొలదియు, దావీదు నేను గ్యాప్ ఇచ్చేది ఎందుకంటే మీరు కొంచెం వాక్యం నేర్చుకుంటారని. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు అని దావీదుని పొగడడం ప్రారంభించారు. ఎప్పుడైతే దావీదుని పొగడడం ప్రారంభించారో సౌలులో అసూయ ఏర్పడింది. నీ ప్రక్కన వారిని కానీ, నీ తోటి వారిని కానీ, లేకపోతే నీ బంధువుల్లో కానీ, లేకపోతే నీ కుటుంబంలో కానీ ఎవరినైనా పొగిడినప్పుడు నీలో అసూయ వస్తే నీలో సౌలాత్మ ఏలుబడి చేస్తుందని అర్థం. దేవుడిచ్చాడు ఘనత. ఎవరిచ్చేది? అవమానం ఎవరిచ్చేది? దేవుడే. కీర్తన గ్రంథం చదివితే మీకు అర్థమైంది. అయితే ఇప్పుడు ఆ సౌలే చూశాడు. ఇక కొన్నాళ్ళైన తర్వాత ఆ దావీదును చంపాలిరా అని చెప్పి దావీదు ఎంట పెడుతుంటే దావీదు ఒక చోట ఆగి ఏమంటున్నాడో చూడండి. చదివారుగా ఇప్పుడు 24:14. ఇశ్రాయేలు రాజు అంటే ఎవరు? సౌలా, ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చావు నువ్వు? ఏ పాటు వాడిని తరుగుతున్నావు నీవు అసలు ఎవరివి? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏలుబడి చేస్తున్న రాజువి నువ్వు. అవునంటే అవును, కాదంటే కాదు. ఇదిగో ఒకడు రమ్మంటే ఒకడు వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఏది కావాలన్న సకల ఆశీర్వాదాలు, సకలమైన గొప్ప కార్యాలు, ఏ పని నీ నోట మాట వెళ్ళనే ఎవరైనా లోబడాల్సిందే. అంత గొప్పవైన రాజా, అసలు నువ్వు ఎవరిని తరుగుతున్నావు? నేను ఎవరిని అనుకున్నారు? కుక్క లాంటి వాడను. ఏమన్నాడు? కుక్క లాంటి వాడను. మన దృష్టిలో మనం కూడా కొన్నిసార్లు
మనం ఎంతటి వాళ్ళం? మా వల్ల ఏమైద్ది, మా వల్ల ఏం చేతనైద్ది? కుక్క లాంటి వాళ్ళు. మాకంటే కూడా ఆ కుటుంబమే బాగుంది, మాకంటే ఈ కుటుంబమే బాగుంది, మాకంటే ఈ కుటుంబం సంతోషంగా ఉన్నారు, మాకంటే కూడా ఈ కుటుంబమే చాలా ఆనందంగా ఉన్నారు అని మనల్ని మనం తగ్గించుకుంటూ ఉంటాం. దావీదు దృష్టిలో కుక్క లాంటి వాడిగా అనిపించాడు దావీదు. దేవుని దృష్టిలో ఏమనిపించాడు చూడండి, ఇదే అధ్యాయంలో, ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయం 14వ వచనం. యెహో చాలు. దేవుడు ఏమంటున్నాడు? మోషేతో దేవుడు ఏమన్నాడు? నా వల్ల కాదంటే మోషేతో దేవుడు ఏమన్నాడు? నీవే రబ్బాయి భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే సాత్వికుడివి. ఇప్పుడు దావీదుతో దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా చిత్తానుసారముగా చేయువాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనలో సాత్వికం చాలా అవసరమైనది. రెండవదిగా దేవుని చిత్తమేదో తెలుసుకొని ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి దేవుని చిత్తం ఏదో కనుక్కోవాలి, తెలుసుకోవాలి. వివాహాలు చేసేటప్పుడు దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఇంట్లో ఏది జరిగినా దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. మన చదువుల్లో పై అంచులు అడుగు పెట్టాలి అని అంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలి. దేవుని చిత్తము లేకుండా, దేవుని సెలవు లేకుండా ఒకడు తిని త్రాగటము అసాధ్యం, బ్రతికి ఉండడము కూడా అసాధ్యము దేవుని చిత్తం లేకుండా. ఈరోజు మీరందరూ దేవుని సన్నిధికి రావడంలో దేవుని చిత్తము ఒకటి ఉంది, దేవుని ఏర్పాటు ఉంది, దేవుని ప్రణాళిక మీ అందరిలో ఉంది. ఆ చిత్తము, ఆ ప్రణాళిక, ఆ ఏర్పాటుని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము, అప్పుడు మన జీవితాల్లో మన జీవితం అంతా కూడా సార్థవంతంగా అయిపోతుంది. అప్పుడే మన జీవితానికి అర్థం తెలుస్తుంది. ప్రభువా, నీవు నన్ను ఈ కుటుంబంలో జన్మింపజేయడానికి, ఈ కుటుంబానికి నడిపించడానికి, నా జీవితంలో నేను ఈ చదువులు చదువుకోవడానికి, ఈ ఉన్నతమైన స్థానాల్లోనికి రావడానికి, ఈ ఉద్యోగాల కొరకు ఎదురు చూడడానికి, ఈ ఉద్యోగాలు నేను పొందుకోవడానికి నీ చిత్తం ఎంత దాగి ఉందా నాయన? మేలు కొరకే సమస్తం చేసేవు కదయ్యా, కీడు వెనకాల మేలు దాచావు కదా ప్రభువా, అంతా నా మేలుకే కదా యేసయ్యా అని చెప్పే రోజు ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా. ఆ రోజు కొరకు నమ్మకముగా, యథార్థముగా, విశ్వాసముగా దేవుని సన్నిధిలో దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. ఆయన చిత్తమును నెరవేర్చే వారముగా ఉంటే గొర్రెలు కాచుకునే వారినైనా దేవుడు నిలబెట్టి తీసుకొని వచ్చి రాజ్య సింహాసనంపై శిఖరాలపై ఆయన కూర్చోబెట్టగలడు. అందుకనే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఉండాలి. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని పరీక్షించే వారముగా ఉండాలి. తర్వాత మొదటి రాజులు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలు. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారు? బుద్ధి చాలదు ప్రభువా, బుద్ధి చాలదు. జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం ఇవ్వ. చదువుకునే పిల్లలైతే మీరు ఇలా ప్రార్థన చేయాలి, నాకు చదువు రావట్లేదయ్యా, ఈ సబ్జెక్టు చాలా క్రిటికల్గా ఉంది, నేను ఎంత చదివినా కానీ నా బుర్రకెక్కట్లేదు, ఈ పని చేయాలని నాకు ఆశ అయితే ఉంది, ఈ ఉద్యోగం చేయాలని నాకు ఆశ అయితే ఉంది, కానీ నా జ్ఞానం చాలట్లా. ఎక్కడైనా ఒప్పుకుంటారు, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఒప్పుకోవాలంటే చాలా మొహమాటాలు ఉంటాయి. సొలొమోను అంటున్నాడు కదా, నా తండ్రివైన దావీదును, ఏమన్నాడు ఇక్కడ చూడండి, నా తండ్రి అయిన దావీదు నాకు బదులుగా, అక్కడ దావీదుకి బదులుగా, ఎవరికి బదులుగా? దావీదుకు బదులుగా నీ దాసుడినైనా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం కనపడుతుంది? ఈ రెండు కేటగిరీస్ కనపడుతున్నాయి. ముందు నేర్చుకున్నవి ఏమేంటి? సాత్వికం కనపడుతుందా లేదా? ఇందులో అర్థం చేసుకోండి, వాక్యాన్ని కనపడుతుందా లేదా? దాసుడను అని తగ్గించుకుంటున్నాడంటే సాత్వికం ఉందనా లేదనా? ఇంకొకటి, బుద్ధి చాలదు అని అంటే
తన జీవితం ఎలా ఉందో దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడా లేదా? బాలుడను, నేను ఎలా ఉన్నానో అలానే దేవునికి అప్పగించుకోవాలి. కొంతమంది వాక్యం చెప్పమంటే చాలా మాట తీరు మారిపోద్ది, లేకపోతే పాట పాడమంటే పాట తీరు మారిపోద్ది, ప్రార్థన చేయమంటే ప్రార్థన తీరు. మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు? ఏంటక్క అటు చేసు ఇటు చేసు అని అడుగుతారు. ప్రార్థన చేయమంటే స్తోత్రములు ప్రభువా అని ప్రార్థన చేస్తారు. అంటే నీలో సాత్వికం ఏది? నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో ఏ కొత్తదనాన్ని ఆయన కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటాడంటే పరిశుద్ధతను కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. యథార్థవంతమైన జీవితాన్ని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కోరుకుంటాడు ఆయన. హల్లెలూయా. నిన్ను మార్చి గొప్ప జనాంగంగా చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా కదా, నాకు బుద్ధి చాలదయ్యా, నేను దాసుని, నేను బాలుణ్ణి, బదులుగా చేసావు కానీ అధికారం వచ్చిందని ఎలా పడితే అలా దురుసుగా ప్రవర్తించట్లా. మనకు ఒక అధికారం వస్తేనే, మనకు ఒక ఉద్యోగం వస్తేనే, మనకు కొంత సొమ్ములు వస్తేనే ఎట్లా పడితే అట్లా ఉంటాయి. ఎవడరా నువ్వు? డబ్బులు సంపాదించిన తర్వాత మనకి ఇక ఎట్లా ఉండిద్ది? దురుస్తనం వస్తుంది. రాజు అయ్యాడు ఈయన, అయినా కానీ నీ దాసున్నయ్యా, నాకు బుద్ధి చాలట్లా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. తన స్థితి తనకు తాను ఏమనుకుంటున్నాడు? నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి చాలదు. కానీ ఇదే అధ్యాయంలో దేవుడు అంటున్నాడు చూడండి, 12వ వచనం, నీవు ఇలాగు అడిగినందున నీవు నీ మనవి ఆలకించుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఎలాగ అడుగుతున్నావు దేవుని సన్నిధిలో? దేవుడు ఆలకించే విధముగా అడుగుతూ ఉన్నావా, లేకపోతే దేవుడు తృణీకరించే విధముగా అడుగుతూ ఉన్నామా? పరీక్షించుకో. సొలొమోను అడిగితే నీవు అడిగినందువలన నీ మనవి నేను ఆలకిస్తాను. హల్లెలూయా. మన మనవులు కూడా దేవుడు ఆలకించును గాక. బిగ్గరగా మన మనవులు కూడా దేవుడు ఆలకించును గాక. యథార్థముగా దేవుని సన్నిధిలో మనవి చేస్తే అది ఎంత గట్టు పరిస్థితులైనా కానీ, ఎంత అసాధ్యమైన పరిస్థితులైనా కానీ మన మనవిని ఆలకిస్తాడు. మారలయ్యా, ఎంత చెప్పినా మారరు, ఎంత చేసినా మారరు అని అనుకుంటున్నావేమో, నీ మనవి ఆలకించబోతున్నాడు దేవుడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీ మనవి దేవుడు ఆలకించాలి అని అంటే నీలో సాత్వికము కనపరచబడాలి. నీలో ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ఆయన చిత్తానుసారముగా జీవించడం ప్రారంభించబడాలి. అప్పుడే నీ మనవి ఆలకించబడుతుంది. హల్లెలూయా. అయితే నీ మనవి ఆలకించబడి ఉన్నది, ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. సొలొమోను ప్రార్థన చేస్తే ఆలకించేశాను, నీకు బుద్ధి వివేకాలు ఇచ్చాను. నాకు బుద్ధి వివేకాలు ఇచ్చిన దేవా స్తోత్రం అని చెప్పండి. నాకు బుద్ధి వివేకములు ఇవ్వబోతున్న దేవా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇదిగో నీకు బుద్ధి వివేకములను ఇచ్చాను. ఇంకా అన్నాడు చూడండి, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. సొలొమోను దృష్టిలో తనకు తాను ఎలా అనిపించాడు? నేను బాలుణ్ణి, నీ దాసుణ్ణి, నాకు బుద్ధి చాలదు, బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదంటే ఎవరన్నా బుద్ధి లేదురా నీకు అని అంటే కోప్పడతారు మనం, అవునా కదా? నిజమే, నాకు బుద్ధి లేదులే అని అంటారు ఎవరైనా. నీకే బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు అంటున్నావు ఏంటి నువ్వు నన్ను అని అంటారు. కానీ తనకు తాను ఒప్పుకుంటున్నాడు. ఎవరో వచ్చి ఏలెత్తి చూపించే వరకు తన బలహీనతను దాచిపెట్టుకోవట్లా. మన బలహీనతలు కానీ, మన అవమానాలు కానీ, మన బాధలు కానీ, మన కన్నీరు కానీ, మన దుఃఖము కానీ, మన వేదన కానీ ఇతరులకు ఎవరికో మనం వెళ్ళి చెప్తే వారు మనలను అవమానపరుస్తారు కానీ, నవ్వులు పాలు చేస్తారు కానీ, దేవుడు మనలను నవ్వులు పాలు చేసే దేవుడు కానే కాదు. నమ్మేవారి దగ్గరికి హల్లెలూయా. ఆయన మనలను గణపరిచే దేవుడు, ఆయన మనలను హెచ్చించే దేవుడు, ఆయన మనలను స్థిరమైన పునాదిపై నిలబెట్టగలిగిన దేవుడు ఆయన మాత్రమే. ఇక పైన ఏది ఉన్నా కానీ ఇతరులకు దాన్ని కదిలిస్తే ఆగిపోతుంది. ఇతరులకు ఏది చెప్పకుండా దేవునికి మాత్రమే చెప్పుకోవాలి. అప్పుడు
దేవుని మహిమను చూస్తాం. పూర్వీకులలోని వంటి వాడు ఒక్కడు కూడా లేడు, ఇక మీదట ఉండాడు. హల్లెలూయా. నీ స్థితిని నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులు మన జీవితాల్లో జరిగింపజేస్తాడు. స్థితిని ఒప్పుకోవాలి. మనకున్నదంతా దాచిపెట్టుకుంటాం. అన్ని దాచిపెట్టుకొని వచ్చి స్తోత్రాలు ప్రభువా అంటే దేవుడు మన స్తోత్రాలు అంగీకరించడు. మన స్థితిని ఏ విధముగా, మన పరిస్థితులు ఏమై ఉన్నాయో, మన కష్టం ఏమై ఉందో, మన ఇబ్బందులు ఏమై ఉన్నాయో, మన కుటుంబపు పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టడం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. నేర్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో, ఇదిగో భూమి మీద నీ పూర్వీకుల్లో, నీకంటే ముందు పుట్టిన వారిలో నీకున్న జ్ఞానం ఉండదు. నీ తర్వాత ఇప్పటి వరకు కూడా పుట్టిన వారందరిలో సొలొమోను వంటి మహాజ్ఞానం కలిగిన వారు పుట్టడు కూడా. అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఎందుకని? సామెతల గ్రంథం చదువుతుంటే మనకి కళ్ళల్లో ఒక గొప్ప వెలుగు కలిగినట్లే ఉంటది. హృదయంలో నా గురించే మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాశారు అనుకున్నారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ సామెతల గ్రంథం ఈ రోజు వినాలి. ఈ రోజు మనం చదువుతున్నా కానీ మనకు నా గురించే రాసినట్టుంది అని అనిపిస్తుంది. అంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. హల్లెలూయా. తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను గురించి తనకు తాను ఏమనుకుంటున్నాడో చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను, నేను నీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను. చాలు. బాప్తిస్మం ఇచ్చి ఏమనుకుంటున్నాడు తనకు తాను? ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా పాత్రుని కాదు. ఏమనుకుంటున్నాడు? పాత్రుని కాను, తగిన వాణ్ణి కాను అని అనుకుంటున్నాడు. ఇంత గొప్ప పని చేయడానికి, ఇంత గొప్ప ఉద్యోగం పొందడానికి, ఇన్ని గొప్ప ఆస్తులు సంపాదించడానికి మనం ఏమైనా యోగ్యులం అంటారా? మనం ఏమైనా పాత్రులం అంటారా? మనకంటే ముందుగా మరణించిన వాళ్ళు శ్రేష్ఠులా కాదా? అవునా కాదా? మనం ఏదైనా గొప్ప వాళ్ళమని దేవుడు బ్రతికిస్తున్నాడా? అర్హులమని బ్రతికిస్తున్నాడా? పాత్రులమని బ్రతికిస్తున్నాడా? కాదు. తన ప్రణాళిక ఇంకా ఆయన చిత్తం నీలో ఫుల్ఫిల్ అవ్వాల్సినది ఉంది. ఆయన సంపూర్ణత మనకు అనుగ్రహింపచేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము పాత్రులము కాకపోయినప్పటికీ ఆయన పాత్రులుగా చేస్తూ ఉన్నాడు. నేను పాత్రుని కానయ్యా, చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను చాలు. ఇశ్రాయేలులో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఆ మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము నా పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నాడు? కాదు. దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడు? బాప్తిస్మిచ్చు యోహాను గొప్పవాడు. ఎలా కనపడుతున్నాడు? గొప్పవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇశ్రాయేలు ప్రజలైన వారి దేవుని వైపు త్రిప్పుటకు ఒక సాధనముగా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అసలు నేను ఎన్నదగిన వాడను కానయ్యా, నేను నీ చెప్పుల వారును కూడా విప్పడానికి యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని తగ్గించుకుంటున్న బాప్తిస్మిచ్చు యోహాను దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు అంటే, నీవు గొప్పవాడివి. స్త్రీలు కనిన వారందరిలో నీవు చాలా గొప్పవాడు. ఆ రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 1వ వచనం.
ఒకటా 11? ఒకసారి చూడండి. 11 11 11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఎవరు చెప్తున్నారు అనుకున్నారు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. మనకు మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, మనకు డప్పేసుకోవటం కాదు. నేను అది చేస్తాను రా అబ్బాయి, నాకు ఇదే కావాలి, నా వల్ల ఏదన్నా ఇది. మనకు మనం ఎవరికి చెప్పుకునే వారముగా ఉండకూడదు. బాప్తిస్మిచ్చు యోహాను అలా చెప్పుకోలేదు. దేవుడు యేసయ్య అంటున్నాడు కదా, ఇదిగో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడికి పుట్టలేదు. హల్లెలూయా. ఎందుకు నేను ఇంకా ఆ పాత్రుని కానయ్యా, యోగ్యుని కానయ్యా అని అనుకుంటున్నావు? మీరు దేవుని దృష్టిలో మీరందరూ గొప్పోళ్ళు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మీరు చాలా విలువైన వాళ్ళు. ఆయన ఎంత ప్రేమించాడు అంటే స్వరక్తాన్ని అంతటిని ఆ కలువరి శిలువలో వేలాడుతూ, ఆ మేకుల పైన వేలాడుతూ ఆయన ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన నీ కొరకు ఒక్కసారి ఆయన వైపు చూచారు అని అంటే, ఆయన శరీరంలో నుండి, గాయపరచబడిన శరీరంలో నుండి ఆ రక్తస్రావాలు కారుతుంది. దేనికో తెలుసా? నిన్ను నన్ను తండ్రితో సమాధానపరచడానికి, నీకు నాకు తండ్రికి సంధి కలపడానికి మాత్రమే. ఆయన ప్రేమ అగాపే ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేసే వారముగా ఉండకూడదు. ఆయన దృష్టిలోనికి రండి. అసలు ఆయన దృష్టిలో నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సీసీ కెమెరాల నుండి ఎవరైనా తప్పించుకోగలరు? నేను ఉద్యోగం చేసేటప్పుడు నైట్ డ్యూటీలు వేసేవాళ్ళు మాకు. ఈ తెలంగాణకే అప్పుడు ఆధార్ కార్డులు, ఇంటి ఉపాధి పని కార్డులు ఉంటాయి కదా, ఆ ఉపాధి పని కార్డులు మేము డిజైన్ చేసి ఈడిపి వర్క్ చేసేవాడిని. నైట్ డ్యూటీ 1000 లేకపోతే 2000 ఆ డిజైన్ చేసేసి ప్రింట్ ఓపెన్ చేస్తాం. ఇక ఫుల్గా ఏసీ ఉంటుంది కదా, కూర్చొని సీసీ కెమెరాలు లేని అందరినీ ఒకవైపే ఉండేదిగా, ఆ అందరి వైపు కుర్చీ తెచ్చుకొని నైట్ అంతా పడుకునేవాళ్ళు. మళ్ళీ ఉదయాన్నే తెల్లారేసరికి వెళ్ళిపోయి సిస్టాల మీద కూర్చునేవాళ్ళు. సీసీ కెమెరాలకు దొరుకుతామా? అట్లా చేస్తే దొరకలా. కానీ దేవుని దృష్టిలో దొరుకుతారా? దొరుకుతారు. అన్యాయంగా వచ్చే సొమ్ము ఎప్పటికీ అది మన దగ్గర ఉండదు. ఈరోజు మన దగ్గర ఉంది అన్నట్లుగా అనిపించినా కానీ మన తర్వాత తరాల్లోనైనా దేవుడు భక్తిహీనులు సొమ్ము, సామెతల గ్రంథంలో ఈ మాట బాగా నచ్చింది. భక్తిహీనులు సొమ్ము దేని కొరకు దాచిపెడతారంటే నీతిమంతుల కొరకు దాచిపెడతారంట. దేని కొరకు దాచిపెడతారు? భక్తిహీనులు నీతిమంతుల కొరకు సొమ్ము దాచిపెట్టెదరు అని. అలా ఉండకూడదు. నీతిమంతులుగా మనము సంపాదిస్తూ మన పిల్లలకు ఆ సొమ్ములను అందించినట్లయితే దేవుడు మనలను, మన తరముల వారిని, మన సంతతి వారిని బహుబలముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనలను గొప్పవారిగా చేయబోతూ ఉన్నాడు. అల్పమైన వాళ్ళమయ్యా, యోగ్యము లేని వారమయ్యా, పాత్రమైన వారము కాదయ్యా అని మనం అనుకుంటున్నా కానీ దేవుని దృష్టిలో మనల్ని గొప్పగా చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనుషులు మనలను గొప్పగా చూసినా చూడకపోయినా, మనుషులు మనలను ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు మన పైన దృష్టి నిలిపినా నిలపకపోయినా ఆయన ప్రేమించుచున్నాడు. ఆయన మనపై దృష్టి నిలుపుతూ ఉన్నాడు. ఆయనే మనలను చూచి కనికరింపచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. అరమాక, కూర్చో అని అంటే అయ్యా అని మౌనంగా ఉన్నాడు అనుకున్నారా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా కేకలు వేస్తూనే ఉన్నాడు. కేకలు వేస్తూ ఆ కేక ఎక్కడికి చేరింది అనుకున్నారు? దేవుడి దగ్గరికి చేరింది. హల్లెలూయా. మనం కేకలేస్తే ఎక్కడికి చేరాలంటే దేవుని దగ్గరికి చేరాలి. నీకేం కావాలి? అయ్యా నేను పుట్టుగుడ్డువాన్ని, ఇదిగో నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాను, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు స్వస్థత పొందు. వెంటనే ఏం పొందుకున్నాడు? చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. కేక ఏం చేసింది?
తన పరిస్థితిని అంతటిని మార్చింది. ఈరోజు నువ్వు యథార్థమైన కేక వేయలేకపోతూ ఉన్నావు. నువ్వు వేసే కేక నీ పరిస్థితులను మార్చాలి. అప్పుడు వరకు ఆ బర్తలోమేయి జీవితం ఎలాంటిది? రోజు ఒకరు చేయబట్టుకొని వచ్చి ఒక చెప్ప పట్టుకొని వచ్చేవాళ్ళు. ఇదిగో చెప్ప మోగుతుందా? మోగుతుంది. ఈ చెప్ప నీ ముందు పెడుతున్నావు, ఈ డబ్బులతోనే నువ్వు సంపాదించాలి. వినాలి. ఈ డబ్బులు వస్తేనే నీకు అన్నం. నువ్వు ఆ డబ్బులు నమ్మకంగా తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇస్తేనే మేము రోజు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. లేకపోతే నిన్ను అక్కడ వదిలిపెట్టేస్తాం. గుడ్డోడుగా ఎటు పోతావో తెలియదు. ఏడ నుయ్యో ఏడ గొయ్యో నీకు తెలియదుగా. అయ్యా మీరు చెప్పిందే చేస్తాను. అడుక్కొని జీవనాన్ని కొనసాగించే జీవితంలో నుండి తనంతరకు తను కృషి చేసుకొని పని చేసుకొని సంపాదించుకునే స్థితిలోనికి దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు. కారణం ఏంటో చెప్పనా? కేక వేశాడు. మీరు కేకలు వేయలేకపోతున్నారు. ప్రార్థించమంటే మొహమాటాలు, ఆరాధన చేయమంటే మొహమాటాలు, స్తుతించమంటే మొహమాటాలు. చేయండి అమ్మా ప్రార్థన అనాలి, చేయండి అమ్మా ఆరాధన అనాలి, ఏకీభవించండి అమ్మా అనాలి. ఎందుకని? పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో నేను పాట పాడితే, పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో నేను ప్రార్థన చేస్తే, పక్కన వాళ్ళు ఏమని అనుకుంటారేమో నేను ఆరాధనలో ఏడిస్తే. ఏంటి ఏడిసివా అని అంటారేమో. పక్కన వాళ్ళు చూడాలని చేస్తే ఆరాధన దేవుని దగ్గర చేరాలి. నా యేసయ్య నన్ను చూడాలి. హల్లెలూయా. నా యేసయ్య నన్ను మార్చగలిగిన వాడు, నా యేసయ్య నా పరిస్థితులను చక్కపరచగలిగిన వాడు. అయితే తర్వాత అబ్రహాం ఇలా అనుకుంటూ ఉన్నాడు. 18వ అధ్యాయం, నేను ధూళిని ప్రభువా, నేను దుమ్మును. ఏమంటున్నాడు? ధూళిని దుమ్మును అని ఒప్పుకుంటూ ఉన్నాడంటే కారణం అతని దృష్టిలో ఎలాంటి వాడు? దుమ్ము ఎలా ఉంటుంది? గాలికి ఎగిరిపోయేది, కాళ్ళ క్రింద తొక్కబడేది. బూడిద ఎలాగ ఉంటుంది చెప్పండి అమ్మా? బూడిద తెలుసుగా. ఇప్పుడంటే విమ్ము సబ్బులు వచ్చినాయి, స్క్రబ్బర్స్ ఇవన్నీ వచ్చినాయి. మా చిన్నప్పుడు అడగండి మమ్మల్ని. మీరు వివాహాలైన కొత్తల్లో ఏం విమ్ము సబ్బులు వచ్చినాయి? అంతా బూడిదేగా. చక్కగా బూడిద వేసుకోవటం, చక్కగా తోమటమే. తోవేసిన తర్వాత బూడిదని ఎవరన్నా దాచిపెట్టుకుంటారా? మండిన తర్వాత బూడిదని ఎవరన్నా దాచిపెట్టుకుంటారా? పారవేసేది బూడిద. గాలి వస్తే ఎగిరిపోయేది దుమ్ము. నేను అలాంటి వాడిని అయ్యా. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను బూడిద లాంటి వాడను, నేను ధూళి వంటి వాడను అని ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు విశ్వాసులకు తండ్రివి. ఏమంటున్నాడు? విశ్వాసులకు తండ్రి అనబడుదువు. నువ్వెందుకు అనుకుంటున్నావు ధూళిని బూడిదని? నీ దృష్టిలో అలా అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా అనిపిస్తూ ఉన్నాడు? ఇప్పటి నుంచి తర్వాత తరంలో వచ్చే విశ్వాసులందరికీ నీవు తండ్రివే. హల్లెలూయా. శంకర ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా యోగ్యను కానయ్యా. పరిసేయుడు ప్రార్థన చేశాడు. పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో ఈ శంకర్లాగా కాకుండా నేను చక్కగానే బతుకుతూ ఉన్నాను. బాగుపడండి రబ్బాయి అంటే నేను చదువుకునే సమయంలో నాకంటే బాగా చదివే వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకునేవాడిని కాదు. నాకు ఒక 25కి 16 మార్కులు వచ్చినాయి అనుకో, నీకు 12గా అని అనుకునేవాళ్ళు. 25 వచ్చే వాళ్ళని నేను తీసుకోవచ్చా లేదా? తీసుకొని ఇంకా పట్టుదలతో చదువుకోవచ్చా లేదా? కానీ అలా చేయం. నాకంటే ఉన్నారుగా వీళ్ళు, ఇక్కడే ఆగిపోవడం అంటారు దాన్ని. ఎప్పుడైతే మనకంటే ఎక్కువగా వచ్చే వారితో పోటీ పడి మనము జ్ఞానం దేవుని సన్నిధిలో పొందుకొని చదువుకోవడం ప్రారంభిస్తాము, పనులు చేయడం ప్రారంభిస్తాము, దేవుడు అప్పుడు మనలను మెండైన నమ్మకంగా ఉంటే చాలు, దశంభాగాలు తీసే విషయాల్లోనైనా, కానుకలు ఇచ్చే విషయాల్లోనైనా దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉంటే చాలు. నమ్మకముగా ఉన్న వారికి మేలులు, ఏంటిది? మేలులు మెండుగా వస్తాయి. మనకేంటంటే నమ్మకంగా ఉండడమే రావట్లా.
శుంకర ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను అయోగ్యున్నయ్యా, పాత్రుని కానయ్యా, నీ సన్నిధిలో అడుగు పెట్టడానికి కూడా నేను అర్హమైన వాడిని కాను. పరిసేయుడు ప్రార్థన దేవుడు విన్నాడా? శుంకర ప్రార్థన దేవుడు విన్నాడా? శుంకర ప్రార్థనే విన్నాడు. ఎవరైతే దీనుడై తగ్గించుకొని యెహోవా సన్నిధిలో మొర్ర పెడతారో వారి ప్రార్థనే ఉంటారు. గర్వ హృదయము, అహంకార హృదయము దేవునికి పనికిరావు. పాడు చేసే హృదయము దేవుని దృష్టిలో పనికిరావు. ఇంకా నాశనం చేసే ఎదుటి వాని మేలు వార్వలేని స్థితిలో ఉంటే దేవుని దృష్టిలో మనం ఎన్నిక లేని వారంగా ఉంటాం. దేవుని దృష్టిలో ఎన్నిక అవ్వాలి అని అంటే సాత్వికం కలిగి ఉండాలి, ఆయన చిత్తాన్ని ఎరిగే వారముగా ఉండాలి, మన స్థితి ఏదైతే ఉందో అదే దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారముగా ఉండాలి, దేవుని మహిమను పొందుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు దేవుని వాక్యం విన్నారు కదా. ప్రభువా, నిజమే